హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను గాజువాక దగ్గరలో శ్రీనగర్ దగ్గర ఉన్న ఒక విగ్రహాన్ని మీకు చూపించబోతున్నాను. అక్కడ ఏంటంటే అయోధ్య రాముడిని కూడా పెట్టారు. ఆ అయోధ్య రాముడిని ఎలా పెట్టారంటే చాక్లెట్తో తయారు చేసి పెట్టారు. అది అక్కడ చూపించారు. కాకపోతే ఫస్ట్ మనం వినాయకుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొచ్చిన తర్వాత అప్పుడు అయోధ్య రాముడి దగ్గరికి వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ వెళ్ళింది నేను కాదు, అమ్మ డాడీ వెళ్ళారు. నాకేమో ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వెళ్ళడానికి అవ్వలేదు, సో వెళ్ళడానికి అవ్వలేదు. తెలుసు కదండి, మిడ్ వస్తే మనం అసలు ఎక్కడికి కదనమని. సో ఫస్ట్ వినాయకుడి విగ్రహం దగ్గరికి వెళ్ళారు. ఫస్ట్ అక్కడ టికెట్ తీసుకున్నారు. ఆ టికెట్ 50 రూపీస్ పడింది. లోపలికి ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత వినాయకుడిని లైట్స్ ఆఫ్ చేస్తారు అనుకుంటా. ఫస్ట్ నైట్ మేడ్లో కనిపించారు వినాయకుడు. తర్వాత ఒకేసారి వెలుతురులోకి వచ్చిన వినాయకుడు చూసేయండి. చూసారు కదా, 89 అడుగుల విగ్రహం అండి ఇది. 89 అడుగుల విగ్రహాన్ని చూసిన తర్వాత ప్రసాదాన్ని తీసుకొని బయటకు వచ్చారు. దాని తర్వాత ఆ విగ్రహాన్ని చూపించినప్పుడు నాకు వీడియో కాల్ చేసి చూపించారనమాట. అయితే నాకు అలాగే మా తాతయ్య గారు వాళ్ళకు కూడా వీడియో కాల్ చేశారు. మా తాతగారు అయితే హారతి కూడా ఇచ్చేసారంట, నాకు ఇంటికి వచ్చాక చెప్పారు. సో నెక్స్ట్ ఏంటంటే అయోధ్య రాముడిని చాక్లెట్తో తయారు చేశారు. అక్కడికి విజిట్ చేయడానికి అమ్మ వాళ్ళు వెళ్ళారు. చూసారు కదా, ఇక్కడ అయోధ్య రాముడు ఎంత బాగున్నాడంటే అదే 89 అడుగుల వినాయకుడి విగ్రహం పక్కనే ఈ అయోధ్య రాముడిని కూడా పెట్టారు. చాక్లెట్తో తయారు చేశారంటండి బాబు. చాక్లెట్ అనగానే నోరూరిపోద్ది. రాముల వారు కదా, మరి చూడాలి ఆయన్ని. చూసారు కదా, ఇది వైజాగ్ దగ్గర గాజువాక దగ్గర 89 అడుగులు విగ్రహం. ఇది ఎక్కడంటే అడ్రస్ వచ్చేసి గాజువాక దగ్గర శ్రీనగర్ పద్మజ సుజుకి షోరూమ్ ఆపోజిట్ పెట్రోల్ బంక్ పక్కన ఆంజనేయ స్వామి రోడ్డు పక్కన రోడ్డు. చూసారా ఆ స్వామివారి దర్శనానికి ఎంతలా వెళ్ళాల్సి వస్తుందో. ఈ నెల 25వ తారీఖున అన్న సంతర్పణ అంట, అందరూ మధ్యాహ్నం అంట, అందరూ తప్పకుండా రావాలని అక్కడ చెప్పమని అన్నారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్, కామెంట్ ఆల్సో. బాయ్. నెక్స్ట్ వీడియో వచ్చేసి బెల్లం వినాయకుడు వీడియో. అది అస్సలు మిస్ అవద్దు. చాలా అంటే చాలా బాగా తీశారు. నేను దానికి కూడా వెళ్ళలేదు, ఈ విగ్రహాన్ని చూడడానికి వెళ్ళినప్పుడే దానికి కూడా వెళ్ళారు. చాలా అంటే చాలా బాగుంది. డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ. బాయ్.